నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేసాను, కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి. 5 ఏళ్ళు కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్భయంగా అబద్ధాలు చెప్పగలుగుతారా అని చెప్పేసి నిజంగా మాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. 2023లో సెప్టెంబర్ 15వ తేదీన మనం మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసాం. ఒకే రోజు 5 మెడికల్ కాలేజీలు, ఒకే రోజు 5 మెడికల్ కాలేజీలు, ఒకే రోజు 750 స్టూడెంట్స్కి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. స్టార్ట్ అయిపోయి ఒక టర్మ్ కాదు, 2వ సంవత్సరం కూడా పూర్తయిపోయి 300 మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. అంత నిస్సిగ్గుగా అంత బహిరంగ సభలో నిల్చొని మరి అసలు కాలేజీలే స్టార్ట్ కాలేదు, అసలు బిల్డింగ్లే లేవు అంటే అసలు నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఎలా చెప్పగలుగుతారు? ఎదురుగా ప్రూఫ్స్ కనపడుతున్నాయి అంటే ప్రతిదీ వీళ్ళకి ఏమైపోయిందంటే అమరావతి లాగా గ్రాఫిక్స్ లో మనం చూపించినట్టే వాళ్ళు చూపిస్తున్నారేమో అనుకొని ఒక భ్రమలో బతుకుతున్నట్టు కనపడుతున్నారు. వాళ్ళకి వాస్తవానికి రియాలిటీకి దీనికి తెలియడం లేదు, గ్రాఫిక్స్ కి తేడా తెలియడం లేదు. సో ఇది కూడా గ్రాఫిక్స్ లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారేమో అనుకొని వాళ్ళు భ్రమపడుతున్నారు.